మాకు దొరికిన అదృష్టం కష్టాల కడలిలో ఉంటూనే నిత్యం మాట ప్రజాసేవకులు మాకు అత్యంత ఆప్తులు. ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ భాషా, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్. ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా షూటింగ్ ప్రారంభం కార్యక్రమానికి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, బాబు అగస్టిన్, జబర్దస్త్ నటులు అప్పారావు, గడ్డం నవీన్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి క్లాప్ ఇవ్వగా బాబు అగస్టిన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తదనంతరం హీరో శ్రీరామ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంతోషం ఉంది. నెల్లూరులో 22 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. మైండ్ గేము, మహిషాసుడు, వైర్భూమి, లైబ్రరీ అనే సినిమా రిలీజ్ అయినాయి. అవన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్ అని. ఈరోజు నెల్లూరులో ఒక సినిమా హబ్బుగా తయారైంది. అనేక మంది సినిమాలు తీయటం, ముఖ్యంగా హీరో శ్రీరామ్ తన జీవితమే ఒక సినిమా, ఒక ఫ్యాషన్. ఆ జర్నీలోనే ఇవాటికి 9 సినిమా పూర్తి చేసుకొని 10వ సినిమా ఈరోజు షూటింగ్ మొదలుపెట్టారు. దాంట్లో ఇన్స్పెక్టర్ వీరభద్ర అభిరామ్ ప్రొడక్షన్స్ 3వ చిత్రం. ఇక్కడే కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకో 3 సినిమాలు అనౌన్స్ చేశారు. నిజంగా చాలా సంతోషం. నెల్లూరు కళలకు పుట్టిన ఇక్కడి నుంచి అనేక మంది హీరో హీరోయిన్లు గాయకులయ్యారు. అలాంటి చరిత్ర నెల్లూరులో ఈరోజు ఇక్కడ సినిమా ప్రారంభించడం హీరో శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి ఈ సినిమా బాగా పూర్తవ్వాలి. సినిమా పూర్తయ్యి డబ్బులు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి వచ్చి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటాను. దీంట్లో మాకు సినిమా ఇండస్ట్రీకి వెన్నుముక సిఆర్ రియల్ ఎస్టేటు అగస్త్య గారు. నిజంగా అనేక మంది దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ మంచి మనసు వారికే ఉంది. ఏ సినిమా కళాకారులు వెళ్ళినా కూడా వారిని ఆశీర్వదించి వారికి సహాయం చేసే మనిషి వారు కూడా ఇచ్చారు. వారు కూడా అభినందిస్తున్నారు. అలాగే మన జబర్దస్త్ అప్పారావు గారు, ఆనంద భార్గవ్ గారు, నవీన్ గారు, చిట్టుబాబు గారు, ఓల్రెడ్డి గారు, వీరందరూ కూడా శ్రీరామ్ మీద అభిమానంతో, లక్ష్మణరావు గారు, వీరందరూ రావడం జరిగింది. నిజంగా ఒక సినిమా ప్రారంభానికి అభిమానంగా వచ్చే జబర్దస్త్ టీం అందరికీ కూడా నేను వాళ్ళు అభినందిస్తున్నాను. అలాగే మిస్టర్లు అందరూ తెలుసు, సెలెక్ట్ అయిన అమ్మాయిలు వాళ్ళు కూడా ఈరోజు గెస్ట్గా వచ్చారు. అనేక మంది ఈరోజు వాసు గారు కానీ, మా సినిమా అసోసియేషన్ సభ్యులు కానీ రావడం జరిగింది. ఇలాగే సినిమా ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా ప్రేక్షకులు చిన్న సినిమాలను ఆదరించబట్టే అనేక మంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది. వారికి శ్రేయస్సు వచ్చి నమస్కరిస్తాను. ఒకప్పుడు పెద్ద సినిమాలు చూసేవాళ్ళు, వాళ్ళు చిన్న సినిమాలు చూడబట్టే అనేక సినిమాలు వస్తాయి. కాబట్టి వారికి మరీ ధన్యవాదుకుంటూ, ప్రభుత్వానికి కూడా చిన్న విన్నపం, చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడతారు. దయచేసి ప్రభుత్వం చొరవతో చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చే విధంగా ప్రజలు కోరుకుంటూ, ఇన్స్పెక్టర్ వీరభద్ర బాగా పూర్తయ్యి సక్సెస్ కోరుకుంటూ, శ్రీరామ్ గారికి, వారి టీం గారికి, మైకేల్ డైరెక్టర్ గారికి అభినందిస్తూ సెలవు చేసుకుంటాం. నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఒక సినిమాకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినందుకు మీ మేలు ఎప్పటికీ మరవలేను. ముఖ్యంగా మరి 9 సినిమాలు విజయకేతనంగా జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ రోజున యంగ్ అండ్ డైనమిక్ హీరోగా అందరి అభిమానాలు పొందుతున్నటువంటి మన శ్రీరాములు కథానాయకుడిగా, మరి ఎద్దనపూడి మైకేల్ దర్శకుడుగా, అలాగే మరి మన కుమార్ గారు చిత్ర పరిశ్రమలో ఒక రూపశిల్పిగా, మేకప్ చీఫ్గా ఎంతో గొప్ప పేరున్నటువంటి మా యొక్క కుమార్ గారు నిర్మాతగా, పెద్దలు, గౌరవనీయులు, పూజనీయులు ఏ కార్యక్రమానికి నేనున్నానని భరోసా ఇచ్చే మా అమరావతి కృష్ణారెడ్డి గారి అమృత హస్తాల మీదుగా, మా రియల్ ఎస్టేట్ కింగ్ మా అగస్టిన్ గారి ఆశీస్సులతో ఈరోజు ఇంతమంది సమక్షంలో ఈ సినిమా
ఇన్స్పెక్టర్ వీరభద్ర యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరాములు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ చిత్ర నట వర్గానికి, సాంకేతిక బృందానికి నాకు చాలా ఆనందం ఏంటంటే 25 కళా సంఘాల సినీ స్టూడియో ఇక్కడ ప్రారంభమైన ఏ ముహూర్తాన్ని అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వారి సంపూర్ణ సహకారాలు ఇలాగే ఉండాలని, ఇంతింతై వట్టిడింతైన అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డైనమిక్ హీరో మన శ్రీరామ్ బర్త్డే సందర్భంగా మరో అతని యొక్క 10వ చిత్రం ఇన్స్పెక్టర్ వీరభద్ర అనే దాని ప్రారంభోత్సవం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో హీరోగా కావాలంటే బ్యాక్గ్రౌండ్ లేనిదే కాలేరు. కానీ మన శ్రీరామ్ గారు ఒక పక్క పల్లెటూరులో పుట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో మరి దినదారులు అభివృద్ధి చెందుతూ ఈరోజు 10వ సినిమా ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క హీరో శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదరణ చెప్తున్నాము. నెల్లూరులో మరి ఈరోజు సినిమా హబ్బుగా ఎదగడం చాలా సంతోషం. దీనికి అంతటి కారణము మన అమరావతి కృష్ణారెడ్డి గారు మాత్రమే. అంటే గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా కళాకారులు ప్రోత్సహిస్తూ నెల్లూరులో ఏ ప్రోగ్రాం జరిగినా సరే, ఎంత బిజీ ఉన్నా సరే ఆయన అన్ని పనులు మానుకొని ఆ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో మిసెస్ నెల్లూరు అనేక కార్యక్రమాలు, ఇంకా టౌన్ హాల్లో రోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేక కార్యక్రమాన్ని కనుక అమరావతి కృష్ణారెడ్డి గారు ఉంటున్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా నిర్మాత అయినటువంటి మన కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే మైకేల్ ఉన్నాడో డైరెక్టర్గా హైదరాబాద్లో ఉంటాడు, చాలా సినిమాల్లో డైరెక్ట్ చేశాడు. రీసెంట్గా రాముడు మహేంద్రవాడు సినిమాకి డైరెక్టర్గా ఉన్నాడు. ఈరోజు టీజర్ కూడా లాంచింగ్ ఉంది. సో అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు. మంచి కెమెరాలతో, మంచి నటులతో ఆయనకి క్వాలిటీ వచ్చేదాకా ఆయన మళ్ళీ కూడా టేకులు తీసుకొని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నెల్లూరు ప్రజలు కూడా దీన్ని ఆదరించాలని కోరుకున్నాం. ప్రత్యేకంగా ఈరోజు పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు ఆదరిస్తే అనేక మంది కళాకారులు మరి అభివృద్ధి చెందిన కార్యక్రమం ఉంటుంది. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ ప్రోగ్రామ్ వచ్చినటువంటి మిస్ నెల్లూరు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హీరోయిన్గా రావాల్సి ఉంది. సో ఈ సినిమా ఈరోజు ప్రారంభమయ్యి అతి త్వరలో కంప్లీట్ చేసుకొని అందరూ కూడా మన సినిమా థియేటర్లో ఈ సినిమా చూడాలని కోరుకుంటూ చేరవచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, పెద్దలకి నమస్కారం అండి. మన 25 కళా సంఘాల అధ్యక్షులు గారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఇది నాకు 5వ చిత్రం అండి. బ్రహ్మాండంగా ఫస్ట్ సారి కూడా మూవీ షూటింగ్ చేసుకున్నాం. సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడే మాకు కలిసి వస్తుంది కాబట్టి ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమాకి నిర్మాతగా కుమార్ గారు చేయటం చాలా ఆనందంగా ఉంది. దీని డైరెక్టర్ ఎదరపూడి మైకిల్ గారు వహించడం చాలా సంతోషంగా ఉంది. దాంట్లో లక్ష్మణరావు గారు నాకు మా రాముడు అందులో నిర్మాతగా ఆయన చేసి ఈ సినిమాలో ఒక విలన్గా చేయటం సంతోషంగా ఉంది. అదేవిధంగా టీవీ రెడ్డి గారు, వాసు గారు, మైండ్ గేమ్ నిర్మాత గారు, మరియు ఏనుగుల రమణ గారు, కడ రమణ గారు, గూడు తీలూరుపేట, అగస్ట్ గారు, దుర్గాప్రసాద్ గారు, అందరూ సత్య గారు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. సంతోషంగా ఉందండి. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఆదరించండి. మా రాముడు అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, ఇది డబుల్ యాక్షన్గా చేస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా గురించి చెప్పాలంటే ఒక రౌడీయిజం గురించి, ఒక ఎక్కడ పెట్టినా ఎక్కడ ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక మంచి స్టోరీ కావాలి కాబట్టి నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా చేయాలని కోరికతో ఒక మంచి స్టోరీతో తీస్తున్నాం. ప్రతి ఒక్కరు మనం ఆదరిస్తాను కోరుకున్నాం. అదేవిధంగా మిస్ నెల్లూరుకి నా కోసం వచ్చిన వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. జై హింద్.